కేవీఆర్ న్యూస్ 9 కి స్వాగతం. ఈ రోజు వార్తలోని ముఖ్యాంశాలు మీకోసం. జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో ఒకే ఇంట్లో 28 ఓట్లు ఉండటంపై ఆరా తీసిన మాజీ మంత్రి జగదీష్ రెడ్డి. కల్వకుర్తిలో ఎలాంటి వసతులు లేని గిరిజన గురుకుల పాఠశాలను సందర్శించిన ఉప్పల వెంకటేష్. పటాన్చెరు నియోజకవర్గంలో కొనసాగుతున్న బీసీ బంద్. విద్యార్థులు విశ్లేషణాత్మకంగా చదివితేనే ఉన్నత శిఖరాలు చేరవచ్చు. పి ప్రావీణ్య జిల్లా కలెక్టర్. ఇంట్లో ఉన్నది 6 మంది. ఓటర్ లిస్టులో 22 దొంగ ఓట్లు. జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో నకిలీ ఓట్ల భాగోతం బయటపెట్టిన మాజీ మంత్రి ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి. గుంటకండ్ల బోరబండ పార్టీలోని బంజారానగర్లోని బూత్ నెంబర్ 326 వద్ద ఒకే ఇంట్లో 28 నకిలీ ఓట్లు ఉండటంపై ఆరా తీసిన మాజీ మంత్రి ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి. ఇంట్లో యజమాని సహా 6 మంది ఉంటే ఓటర్ లిస్టులో 28 మంది ఉన్నారని అడగగా మిగతా వాళ్ళు ఎవరో నాకు తెలియదు అంటూ సమాధానం ఇచ్చిన యజమాని. ఆల్రెడీ మన ఉన్న వాళ్ళు వెకేట్ చేసిన వాళ్ళదే మీరున్నారు. తర్వాత మీ వైఫ్ సుమిత ఉంది. తర్వాత నాగభూషణం వెలుగురు ఎండి యూసఫ్ మీకు లేరు. శంకరన్ లేరు. జరీనా బేగం మహేందర్ మీ అబ్బాయి ఉన్నాడు. నసీమా బేగం సయ్యద్ అసగిరి సయ్యద్ సజ్జాద్ లేరు. సయ్యద్ సజ్జాద్ హుస్సేన్ సయ్యద్ శబనా సర్దార్ సయ్యద్ జమీన్ ఇందిరా మారేపల్లి వాళ్ళు ఆల్రెడీ వెళ్తున్నారు. నసీమా బేగం రిజ్వానా ఫాతిమా బాబ్జీ ఉండిపోయినాడా మీ ఇంట్లో? ఓకే. ఉదయ్ కుమార్ నాగభూషణం తేజ మారపల్లి ఉండి వెళ్ళిపోయాడు. ఓకే. వైష్ణవి భాగవతుల లేదు. వంశీకృష్ణ ఉన్నాడు. శ్రీ విద్య రమేష్ పాశ్వాన్ లేదు. ఇప్పుడు మీ ఇంటి పేరు మీద ఇన్ని ఓట్లు ఉన్నాయి. 1 2 3 4 5 మొత్తం మీ ఇంటి పేరు మీద మీరు రాష్ట్రానికి మీరు ఇంట్లో 6 మిగతా ఇవన్నీ కూడా ఫేక్ ఉంటాయి. మీకు తెలియదు. డిపార్ట్మెంట్ కదా, పోలీస్ డిపార్ట్మెంట్ మనలు కల్వకుర్తిలో ఎలాంటి వసతులు లేని గిరిజన గురుకుల పాఠశాలలను ఆర్ఎస్పీ ప్రవీణ్ కుమార్ సార్ తో కలిసి సందర్శించిన ఉప్పల వెంకటేష్. దుర్మార్గమైన పరిస్థితులను చూసి పేరెంట్స్ వాళ్ళని ఇంటికి తీసుకుపోయారు పిల్లల్ని.
ఆ చదువుకో అవసరం లేదు, నా బిడ్డ బ్రతుకుతే చాలు అని చెప్పేసి ఇంటికి తీసుకుపోయిన సందర్భం ఈ పాఠశాలలో కనిపించింది. అదేవిధంగా బాత్రూంలు లేవు, బాత్రూంలలో లైట్లు లేవు, పాములు తిరుగుతున్నాయి, పిల్లలే బయటకు వచ్చి ధర్నాలు చేసే పరిస్థితి ఈ ప్రభుత్వంలో కనిపిస్తుంది. ఈ కాంగ్రెస్ పార్టీ పేదోడికి వ్యతిరేకంగా ఉండే ప్రభుత్వం అని నిరూపణ చేసుకుంది ఈ కల్వకుర్తి ఆశ్రమ గిరిజన పాఠశాలల్లో. ఇంటిగ్రేటెడ్ పాఠశాలలు పెడతామంటున్న ఈ ప్రభుత్వం మరి పెద్దలు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు గురుకులాలను బలిష్టం చేసి గురుకులాలలో కొన్ని లక్షల మంది పేద విద్యార్థులను, పేద కుటుంబాలకు చెందిన విద్యార్థులను జీవితాలను నిలబెట్టిన ఈ గురుకులాలను కేసీఆర్ గారి నామరూపాలు లేకుండా, ఆనవాళ్లను నామరూపాలు లేకుండా చేస్తా అన్నారు. పేదవాళ్ల పైన ఆ పరిస్థితులను తీసుకొచ్చి పేదోళ్ల కడుపు కొట్టి, పేద విద్యార్థుల కడుపు కొట్టి వాళ్ళను సర్వనాశనం చేసి వాళ్ళ జీవితాలతో ఆడుకుంటూ ఈ గురుకుల పాఠశాలలను వదిలేసిర్రు గాలికని చెప్పి ఇక్కడ నిదర్శనంగా కనిపించింది గత వారం రోజుల నుండి. మరి ఈ రోజు ఈ ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉన్నట్టయితే మరి ఇక్కడున్న స్థానిక ఎమ్మెల్యే ఆయన విద్యావేత్త, విద్యా సంస్థలు నడుపుతున్న నాయకుడు ఎమ్మెల్యే అయినప్పుడు ఆయన ప్రాంతంలో విద్యాలయాలు ఏ రకంగా ఉండాలి ఆలోచన చేయాలి. ఆయన ఒక్కసారైనా ఈ కల్వకుర్తి నియోజకవర్గంలో ఉన్న హాస్టల్స్, ప్రభుత్వ పాఠశాలలు, గురుకులాలు అన్నిట్లలో వసతులను చూడాలి. డబ్బులున్న వాళ్ళు ఆయనకున్న కార్పొరేట్ స్కూళ్లలో ఈ రోజు చదివించుండొచ్చు. కానీ పేదరిక నిర్మూలన కేవలం విద్యతోటే జరుగుతుంది గనక ఆ పేదరిక కుటుంబాలు సమాజం వైపు నడవాలంటే పేద విద్యార్థులకు, పేద కుటుంబాల విద్యార్థులకు విద్య ఒక్కటే మార్గం. ఆ విద్యని ఈ రోజు కల్వకుర్తి నియోజకవర్గంలో ఈ రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం వచ్చిన తర్వాత, ఈ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత, ఈ నారాయణ రెడ్డి ఇక్కడ ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత ఒక విద్యా సంస్థలు నడుపుతున్న వ్యక్తి విద్యా సంస్థలను అదుపులో పెట్టలేక, దానిపైన కార్యాచరణ చేయలేక, దాన్ని సమగ్రమైన వివరణ చేయలేక, అక్కడ సమయాన్ని కేటాయించలేక, ప్రభుత్వం నుంచి నిధులను తీసుకురాలేక ఉన్న 13,000 జీతాన్ని 10,700కు కుదించి మళ్లీ వాళ్లకు 8 నెలల జీతాలు ఇవ్వకుండా వాళ్ళను తొక్కేయడం జరిగింది. ఆయా వర్కర్లని అక్కడ పనిచేస్తున్న హౌస్ కీపింగ్ గాని, వంట చేస్తున్న వాళ్ళని గాని 15 మంది ఉండాల్సిన కెపాసిటీలో 7 మందితో నడుపుతుర్రు. ఆ 7 మంది కూడా ఒక నెల రోజుల పైన ఇక్కడ స్ట్రైక్ లో ఉన్నారు. మరి ఏ రకంగా ఆ పేద పిల్లలు తింటారు? ఈ రోజు పేద విద్యార్థులు చదువుతున్న గురుకులాలలో ఒక ఎమర్జెన్సీ యాక్టివిటీ కింద ప్రభుత్వం నిధులను కేటాయించాలి. ఎందుకంటే పేదోడి బిడ్డ కడుపు మార్చి పడుకుంటే ఇది ప్రభుత్వానికి చేటు జరుగుతుంది, ఈ రాజకీయ వ్యవస్థకు, ఈ అధికార పార్టీకి కీడు జరుగుతుంది. వాళ్ళకు పొట్టగొట్టినట్టయితే పాపం తగులుతుంది గనక వాళ్లకు ఎమర్జెన్సీ యాక్టివిటీలో అత్యవసర నిధులను కేటాయిస్తూ గురుకులాలలో పనిచేస్తున్న ఆయాలకు గాని, హౌస్ కీపింగ్ స్టాఫ్ గాని, ఆ గురుకులాలలో వంట కింద ఉన్న మాస్టర్స్ గాని, గురుకులాలలో పేద కుటుంబాల నుంచి వచ్చిన పిల్లలకు విద్యా బుద్ధులను చెప్తున్న కాంట్రాక్ట్ బేస్ లో ఉన్న లెక్చరర్స్ గాని నెల జీతం ఇవ్వాల్సిన బాధ్యత, ఏ సంక్షేమ కార్యక్రమాలు పెండింగ్ ఉన్నా, ఎలాంటి మీకున్న అవభావాలు పెండింగ్ లో ఉన్నా, మీ ప్రచారాలు పెండింగ్ లో ఉన్నా, మీకున్న కార్లు, హంగామాలు, అధికార గణాన్ని మీరు మీ సౌలభ్యతకు, మీ హంగామా కొరకు, మీ యొక్క ప్రాధాన్యత పెంచుకునేందుకు ఆర్థిక వనరులను సమకూర్చే డబ్బులనైనా సరే కుదించుకొని ఈ గురుకుల పాఠశాలల్లో ఉన్న పేద పిల్లలకు అంకితమయ్యే విధంగా డబ్బులను కేటాయించాల్సిన బాధ్యత ఈ ప్రభుత్వం పైన ఉందని డిమాండ్ చేస్తున్నాం. ప్రవీణ్ కుమార్ సార్ నిలబెట్టిన ఈ గురుకులాలను, కేసీఆర్ గారి దేవుడు లాంటి వ్యక్తి కొన్ని వేల గురుకులాలను ఈ తెలంగాణ రాష్ట్రంలో ఏర్పాటు చేసి కొన్ని వేల మందికి జీవితాలను అర్పించిన ఈ గురుకుల పాఠశాలలను ఈ రోజు ఈ కాంగ్రెస్ పార్టీ పేదోడికి వ్యతిరేకంగా ఉంటదనే దానికి ఒక పెద్ద నిదర్శనం. గురుకుల పాఠశాలలను తొక్కేయడం, ఆ పిల్లల కడుపు కొట్టడం, ఆ పిల్లల జీవితాలతో ఆటలాడుకోవడం, ఆ పిల్లల భవిష్యత్తును నాశనం చేయడం, ఇది కాంగ్రెస్ కు వెన్నతో పెట్టిన విద్య. గత సంవత్సరాల నుండి స్వతంత్రం వచ్చినప్పటి నుంచి అది కనిపిస్తుంది. నిజమనేది కూడా ఇక్కడ నిరూపణ అవుతుంది. ఇప్పటికైనా సరే ప్రభుత్వం కళ్ళు తెరిచి ఆ ఒక స్ట్రైక్ చేసే ఎంప్లాయీస్ తో మాట్లాడి వాళ్ళకు రావాల్సిన వేతనాలు ఇచ్చి వాళ్ళ డిమాండ్స్ ను తీర్చి వాళ్ళను ఉద్యోగాలలో రావాలి. పాఠశాలలన్నీ పాములు చంపిర్రు.
పడుకున్న పిల్లలకు చెవులకు జర్రెలు ఈగలు పోతే హాస్పిటల్ తీసుకుపోయి చెవులకి వెళ్ళి పురుగులు తీపిచ్చారు. విష్ణాపూర్ చౌరస్తా వద్ద బీసీ బంద్ కు మద్దతుగా మెదక్ జిల్లా కాంగ్రెస్ పార్టీ నేత నీలం మధు ఆధ్వర్యంలో జాతీయ రహదారిపై బైఠాయింపు మద్దతు తెలిపిన బీఆర్ఎస్ అఖిలపక్ష నేతలు. నియోజకవర్గంలో ఎక్కడికక్కడ నిలిచిపోయిన ఆర్టీసీ బస్సులు స్వచ్ఛందంగా బంద్ పాటిస్తూ షాపు మూసివేస్తున్న వ్యాపారులు. ఇస్లాంపూర్ చౌరస్తాలో ఈ తెలంగాణ పిలుపుల ద్వారా అన్ని వర్తక షాపులు కూడా స్వచ్ఛందంగా మేము ఎక్కువ కోరిక ఘోరంగా మేము మద్దతు ఉంటామని చెప్పి అందరూ మద్దతు తెలిపినందుకు కూడా వాళ్ళకి కృతజ్ఞత తెలుస్తున్నా. మా నాయకులందరూ కూడా పిలిస్తే కాదు తెలిస్తే వస్తామని చెప్పి బీసీ సోదరులు అందరూ కూడా ఇక్కడికి వచ్చి రోడ్డు మీద బైఠాయించి మా హక్కులు మాకు కావాలని కోరుతున్నాం. దీంట్లో కూడా ముఖ్యంగా పార్టీల పరంగా మేము కూడా కాంగ్రెస్ ఉన్నాం కాబట్టి కాంగ్రెస్ పార్టీ చిత్తశుద్ధితోటి బీసీలకు న్యాయం చేయాలని ముఖ్యమంత్రి 42% బీసీ డిక్లరేషన్ చేసారు. బీసీ డిక్లరేషన్లో కూడా మేము కులగణన చేసి ఇక్కడ అసెంబ్లీలో బిల్ పాస్ చేసి చట్టసభలో పంపించడం అక్కడ పెండింగ్ ఉండడం వల్ల హైకోర్టు నిర్ణయిస్తే మేము జీవో ఇచ్చి స్థానిక సంస్థలో కూడా 42% రిజర్వేషన్ కూడా మా చిత్తశుద్ధిని తీసుకొని పోయినాము. 42 దాని మీద కూడా కోర్టుకు వెళ్ళి కొందరు ఉద్దేశపూర్వకంగా వాళ్ళని అడ్డపెట్టి కోర్టులలో కూడా మా రిజర్వేషన్ అడ్డుపడుతున్నారు. మీరు అడ్డుపడద్దు అన్న, ఎందుకంటే దండం పెట్టి చెప్తున్నాం. మీకు ఇచ్చే హక్కులను మేము కావాలని అడుగుతలేం. మా హక్కులు మాకు కావాలి. ఎందుకంటే మీరు చూస్తుండొచ్చు, ఈ ప్రకృతి అయినా చూడొచ్చు, ఆకాశమైనా గాలి అయినా ఎట్లయితే ప్రపంచంలో అందరికి సమానత్వం ఇస్తుందో ఈ వాటాలో దేశంలో ఉన్న వాటాలలో ఎస్సీలకు రావాల్సిన వాటా ఎస్సీలకు, బీసీలకు రావాల్సిన వాటా బీసీలకు, ఈడబ్ల్యూఎస్లకు రావాల్సిన వాటా అందరికీ ఉన్నాయి. అట్లనే ఆ వాటాల ప్రకారం కూడా మా వాటాలు మాకు రావాలి. మీరు అందరూ కూడా అన్నదమ్ముల్లాగా ఉండి మీరు మద్దతు ఇచ్చి మా బీసీలకు మీరు మద్దతుగా తెలిపాలని చెప్తున్నాం. కోర్టులలో పోయి మనల్ని మా హక్కులను కాలరాయొద్దని చెప్తున్నాం. ఎందుకంటే ఈ తెలంగాణ పూర్తిగట్ట మీకు తెలుసు, ఉద్యమానికి పొడిగట్ట ఇది ఒకటే పాకుతుంది బీసీ ఉద్యమం. ఆ బీసీ ఉద్యమం కూడా ముందుకు సాగుతుంది. ఇది ఆరంభము. ఈ ఆరంభంని గుర్తించుకునే కేంద్ర ప్రభుత్వం కూడా మీరు బీసీ బిల్లును 9th షెడ్యూల్లో పెట్టి మీరు ఇవ్వాలని కోరుకుంటాం. ఇవ్వలేని పరిస్థితులు ఉంటే ఇట్లనే అందరం కలిసి జేఏసీగా ఏర్పాటు చేసి ఆ రోజు గతంలో తెలంగాణ గురించి పెన్ డౌన్, డౌన్ డౌన్, అదేవిధంగా రైస్తారోకులు ఎట్లా చేసినాము, వంట వార్పులు ఎట్లా చేసినామో, ఆమర నిరాహార దీక్షలు ఎట్లా చేసినామో అలాంటి ఆమర నిరాహార దీక్షలు అడ్డుపడ్డా. ఎందుకంటే మీరు అందరూ కూడా ఈ రోజు చెప్పొచ్చు ఏదో టైంపాస్ చేస్తామని. టైంపాస్ చేస్తే మేము కూడా గుర్తుంచుకుంటాం, మనసులో పెట్టుకుంటాం. రేపు కాలం డిసైడ్ చేస్తే కాలంలో బీసీల మందరం ఐక్యత అయ్యి ఎస్సీ ఎస్టీ బీసీ సంపన్న వర్గాల మద్దతు కోరుకొని మేము కూడా మిమ్మల్ని పొందబెట్టే రోజు తీసుకొస్తాం. మిత్రులకు నమస్కారం. ఇస్నాపూర్ చౌరస్తాలో రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్నటువంటి ఈ బీసీ బిల్లు ఏదైతే దానికి అనుకూలంగా ఈ ప్రభుత్వం చేసినటువంటి బీసీలను చేసినటువంటి మోసానికి వ్యతిరేకంగా ఈ రోజు ఉద్యమిస్తా ఉన్నది బీఆర్ఎస్ పార్టీ. ఈ రోజు మనం తెలంగాణలో విచిత్రమైన పరిస్థితిని చూస్తా ఉన్నాం. ఎట్లా అంటే ఎన్నికల వాగ్దానం 42% అని చేసింది కాంగ్రెస్. ఆ తర్వాత జియో నంబర్ 9 ని రాజ్యాంగానికి వ్యతిరేకంగా, చట్టానికి వ్యతిరేకంగా అమలు చేసింది, జీవోను పాస్ చేసింది కాంగ్రెస్. కోర్టుకు పోయింది కాంగ్రెస్. అయితే ఈ రోజు ఈ కాంగ్రెస్ వాళ్ళు ఎవరికి వ్యతిరేకంగా కొట్లాడుతున్నారో ఒకసారి తెలంగాణ ప్రజలకు చెప్పాల్సిన అవసరం ఉన్నది. నువ్వే మొత్తం అన్ని చేసి ఇప్పుడు ఈ రోజు నువ్వు కొట్లాడుతున్నది మీ రాహుల్ గాంధీ పట్టుకొని తిరుగుతున్నటువంటి రాజ్యాంగమా, లేకపోతే ఈ దేశంలో న్యాయ స్థానాలతో నువ్వు పోరాడుతున్నది ఒకసారి అమలు గాని అలవి గాని హామీలను నువ్వు ఇచ్చి ఎట్లాగైతే 6 గ్యారెంటీలు 420 ప్రామిస్లు మోసం చేసినావో నువ్వు మళ్ళా నాటకం చేస్తా ఉన్నావు. బీసీలు పిచ్చోళ్ళు అనుకుంటున్నావా? రాజ్యాంగబద్ధంగా చట్టబద్ధంగా అమలు హామీ నాది. కేంద్రంలోనేమో బీసీ బిల్లుకు వ్యతిరేకంగా వచ్చేసరికి దానికి అనుకూలంగా ఉన్నామని చెప్పి తప్పుడు వాగ్దానాలు చేస్తుంది కాంగ్రెస్. ఈ రోజు మళ్ళా రోడ్ల మీద మీరే ఎక్కుతారు. అందరికంటే ముందుగా మా వాళ్ళ ఆర్భాటాలు. మీరు ఈ రోజు బీసీలకు సమాధానం చెప్పాల్సిన బాధ్యత మీకు లేదా? ఎట్లా ఇచ్చారు మీరు అమలు కాని హామీ 42%? నిజంగా కూడా తెలంగాణ పోరాటాల గడ్డ. ఇప్పుడు బీఆర్ఎస్ ఎట్లా పోరాటం చేసి తెలంగాణ తీసుకొచ్చిందో
ఈ కాంగ్రెస్ మెడలు వంచి అదే రీతిగా ఈ రిజర్వేషన్ ను అమలు చేసేదాకా మిమ్మల్ని వదలదు. ఈ పాపాన్ని మీరు తప్పించుకోవడానికి మీరు తప్పుడు మాటలు మాట్లాడుకుంటా జనాలను పిచ్చోళ్ళని చేసి మసిపూసి మారేడుకాయ చేసే ప్రక్రియ మీరు చేస్తా ఉన్నారు. తాంబూలాలు ఇచ్చేసాం తన్నుకు సావడకు హైకోర్టులో ఎక్కడన్నా నువ్వు ఒక ప్రభుత్వాన్ని నడిపిస్తున్నావు రేవంత్ రెడ్డి గారు, హైకోర్టులో ఒక మ్యాటర్ పెండింగ్ ఉండగా ఎవడన్నా సుప్రీంకోర్టుకు పోతాడా? సామాన్యునికి కూడా తెలిసిన విషయం. నువ్వు ముందే 4-5 జడ్జిమెంట్లు ఉన్నాక కూడా మీరు అమలు కాని అంశాలను తెలంగాణ ప్రజల ముందుకు తీసుకొచ్చి రాజ్యాంగానికి చట్టానికి అతీతంగా పోతుంది ముఖ్యమంత్రిగా మీ ప్రభుత్వం. ఇప్పటికైనా బీసీలను జరిగే జూబ్లీ హిల్స్ ఎన్నికల్లో మీకు కర్రు కాల్చి వాత పెడతారు. భారీ మెజారిటీతో బీఆర్ఎస్ గెలవబోతా ఉన్నది. మీరు చేస్తున్నటువంటి ప్రభుత్వ వ్యతిరేక ప్రజల వ్యతిరేక కార్యక్రమాలు. ఎలక్షన్లకు ముందు శటకోపం పెట్టినావు నువ్వు. ఎన్ని హామీలు ఇచ్చినావు ఒక్కటన్నా నెరవేర్చినావా? ఈ రోజు మళ్ళా కొత్తగా రిజర్వేషన్ ని తెర మీకు తీసుకొచ్చినావు. చెన్నారెడ్డి, రాజశేఖర్ రెడ్డి, ఆ తర్వాత రేవంత్ రెడ్డి ఎవరు వచ్చినా తెలంగాణ కాని అంశాలను తెలంగాణ ప్రజల ముందుకు తీసుకొచ్చి రాజ్యాంగానికి చట్టానికి అతీతంగా పోతుంది ముఖ్యమంత్రిగా మీ ప్రభుత్వం. ఇప్పటికైనా బీసీలను జరిగే జూబ్లీ హిల్స్ ఎన్నికల్లో మీకు కర్రు కాల్చి వాత పెడతారు. భారీ మెజారిటీతో బీఆర్ఎస్ గెలవబోతా ఉన్నది. మీరు చేస్తున్నటువంటి ప్రభుత్వం. సివిల్ సర్వీసుల లక్ష్యంతో కృషి చేయాలని విద్యార్థులకు సూచనలు. విద్యార్థులు విశ్లేషణాత్మకంగా ఆలోచనాత్మకంగా చదువుకుంటేనే ఉన్నతమైన లక్ష్యాలను సాధించగలరని సంగారెడ్డి జిల్లా కలెక్టర్ పి ప్రావీణ్య పేర్కొన్నారు. శుక్రవారం సుల్తాన్పూర్లోని జేఎన్టీయూ కళాశాలలో నిర్వహించిన కెరీర్ గైడెన్స్ కార్యక్రమంలో కలెక్టర్ ప్రధాన అతిథిగా పాల్గొని విద్యార్థులకు ప్రేరణాత్మక సూచనలు అందించారు. Mindset preparation and effective planning. Principal Garu, RD Vice Principal Garu, we had to be present here today. And all these students, especially the organizers from CS Hub, and everybody participating here today. A very good morning. So firstly, I'm very happy to be here. I'm glad that Venkat and Mithun, they dropped by my office randomly one day evening, and they requested me if I could come and speak to all of you about civil services or any career paths that you have in mind. So I wanted it to be more of an interactive session, but I have a few slides which I thought I'd show all of you, and so that you also get some clarity on what is ahead for you in terms of civil services. But before we even begin, I just want to understand what is the profile of the students sitting here. So how many of you are from first year? Just raise your hand. Majority. And how many of you are in your third year or fourth year? Okay, good enough. Right. Next, the next question is, I want to understand how serious all of you are about civil services. Is it just a session that you thought you will attend just to see what is there in it, or have all of you already started preparing? So just on a scale of say 0 to 100, how many of you would consider yourself serious enough that you are in the 80 to 100% bracket? You have decided that civil services is what you want to do, and that is your only goal. It could be UPSC or state civil services. How many of you fall in that most serious category, 80 to 100%? Can I see the hands raising higher up? Because confidence is there. Okay. So how many of you are here just to see what all of this is about? 0 to 20% in the okay. So majority of you do not know where you stand. You are not sure whether to take this up as a career option or no, but somewhere you want to out my own background and how I got into preparing for UPSC. So I did my mechanical engineering from Vitzpilani, Pune campus. This was in 2010 to 14. So when I was joining Vitzpilani for mechanical engineering, I chose mechanical by choice because it was one of my favorite subjects, and I wanted to definitely do something in mechanical engineering. I was interested in thermodynamics, I was interested in hydraulics, and I really wanted to work in some very good car company in Germany. That was the reason I first got into mechanical engineering. But somewhere in my second year, 2122, when we actually started doing core subjects, I was still scoring very good. All my grades were always A or A minus. But I didn't feel the passion for the subject the way I saw a lot of my peers do.
There were a few classmates of mine who were way more passionate about it, who would spend their evenings in the lab, who would want to work with ASME and come up with new projects. So they were a very passionate bunch. So that's where I realized probably this is not something that is going to keep me interested as a career in the future, and it is not something that I can probably excel in. Then I also thought about, and in which we had an option to choose the elective subjects. So I chose a few management subjects. I chose something like public speaking, I chose economics, I chose marketing. So a few of these subjects, when I started attending these classes, I liked a few of these social sciences subjects. I liked international trade, I liked economics, and but I also did not like marketing and management. So that's when I kind of ruled out that I did not want to go for an MBA in the future. So I came to it, but somewhere along the line, when I started looking at what are my interests, what are my strengths, and where I see myself as a career in the future, I slowly started drifting towards civil services. So like most of you, it was not my primary goal, but I realized over a period of time that it was what was going to do well for me. And I remember in my second year, I had started reading a book called India After Gandhi by Ramchandra Gupta. So it was a very big fat book, about 800 pages. And I randomly picked it up from a friend's room in the hostel. And I was very interested in it. It took me, I think, about 2.5-3 months to read that book every day. But after reading that book, it reminded me of how much I missed social sciences, which I used to read in 8th, 9th, and 10th standard. And somewhere I got interested in the process of preparing for UPSC more than actually clearing the exam itself. I see today drones are something that we have actively pushed in the agriculture sector. So under Drone Didi program, in this district itself, there were 40 women who were trained on how to use the drones for spraying pesticide and fertilizer into the fields. Now, this we want to integrate it further so that in cases of disaster management, we are able to use payload drones to deliver, say, medicines, food in cases which are cut off. We also want to use it during surveillance when there are some religious activities or some festivals which are happening. So technology is something that we are already investing in our day-to-day basis in our government setup. This is the possibility, and it is limitless, it is endless, and we would be very happy that any students who are in their 3rd year, 4th year, if you have some prototypes that you want to test out, if there is something that you want to do to change things around this area which you want to use it as a project for, we would be very happy to encourage you. So please come forward through your professors and we will take it up as a pilot project. And coming to the challenges, the present set of workforce that we have in government is not yet equipped to deal with technology. So a few of us who are still young, who understand, say, AI, who are able to use a little bit of computer software, etc., we are trying to push it through, but a lot of our workforce is still very illiterate in terms of technology and the computer science that is being talked about. So we hope that with trainings and with the more amount of awareness that we create, we will be able to encourage our entire workforce also to use technology on a day-to-day basis, and this will help make things more efficient, more cost-cutting, and also provide better services to public at large. Thank you. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో ఒకే ఇంట్లో 28 ఓట్లు ఉండటంపై ఆరా తీసిన మాజీ మంత్రి జగదీష్ రెడ్డి. కల్వకుర్తిలో ఎలాంటి వసతులు లేని గిరిజన గురుకుల పాఠశాలను సందర్శించిన ఉప్పల వెంకటేష్. పటాన్చెరు నియోజకవర్గంలో కొనసాగుతున్న బీసీ బంద్. విద్యార్థులు విశ్లేషణాత్మకంగా చదివితేనే ఉన్నత శిఖరాలు చేరవచ్చు. పి ప్రావీణ్య జిల్లా కలెక్టర్.